హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక శ్రీ క్రియేషన్స్. ఈరోజు మనం వంకాయ టమాటా కర్రీని చపాతీలో కానీ రైస్లో కానీ తీసుకునే విధంగా కర్రీని సింపుల్గా ప్రిపేర్ చేద్దాం. ముందుగా వంకాయలను సన్నగా తరుముకొని సాల్ట్ వాటర్లో తీసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత సన్నగా తరుముకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసుకోవాలి. ఆనియన్స్ ముక్కల్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అందులోకి కరివేపాకు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి, అదే ఫ్లేవర్ వస్తుంది. కొంచెం వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపును కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని తీసుకోవాలి. వంకాయలతో పాటు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను ముందుగానే. కొందరు ఒకటి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకటి యాడ్ చేస్తారు, లేదా ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వంకాయ ముక్కలు టమాటా ముక్కలు సేమ్ ఒకటేసారి తీసుకోవడం వల్ల మంచిగా రెండు కుక్ అవుతాయి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఇలా మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా కుక్ చేసుకోండి. మంచిగా రెండు ఉడికిన తర్వాత అందులోకి ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పటికీ వంకాయ టమాటా కర్రీని ఇలానే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత అందులోకి కారం 2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోండి. కారం ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 5-10 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మన గ్రేవీ కోసం కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేయండి, మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవద్దు. ఏ మసాలా లేకుండా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. నేను ఎక్కువ మసాలాలు అయితే యూజ్ చేయలేదు. మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ కొంచెం ఇనికే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం వాటర్ అనేది ఇనికే వరకు మంచిగా 5-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అంతే, సింపుల్గా టమాటా వంకాయ కర్రీ రెడీ. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టారు. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుంది. ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ కూడా మర్చిపోకండి, కామెంట్ చేయండి.